సురేంద్రకి ఇవ్వండి, నేను చెప్తలే. సీను తప్పుంటే మంచి పట్టుకొస్తాను. ఓన్లీ వీడియో, నో ఫోటో తీసుకున్నానే. ఏముంటాడు ఆయన, కూడా చూస్తుండదు. అలా రెప్ప కొడితే రాదు వీడియో. ఇంతమంది వచ్చినా తెలవాలి. మన తీసుకోవాలమే. అప్పుడు మనము నిన్న అయ్యా ఎవరు కూర్చోవద్దు అందరు నిలబడితే మీరు కూర్చున్నారు. రండి. ఫోన్ లేపట్లేదా? ఆయన కూడా చూస్తారు వాడు. ఓకేనా? ఓకే, అంతవరకు శెట్టి గారు జోకులు చెప్తారు, అందరం గట్టిగా నవ్వుదాం. వెరీ గుడ్. స్లో 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 స్లో. ముత్తాత గారికి జై. ముత్తాత గారు మంచి జోకులు వేస్తారు, జోకులు చెప్తారు. గట్టిగా చెప్పండి, మైక్ ఇవ్వండి సార్. మంచి జోకులు అందరం పట్టుకోండి. అందరూ ఆయనకు సన్మానం చేస్తున్నాము. అక్కడ మున్మన కూడా మంచిగా ఆశీర్వాదము, అందరూ మన తాతలు ముత్తాతలు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముత్తాత అయినందుకు చిరు సన్మానం. ముత్తాత 100 రోజులు. ఇప్పుడు దుర్గా సత్యం గారు. ఇటు చూడండి, ఇటు చూడండి. ఇంకా ఉన్నారు. ఓం నమః శివాయ. పడిపోయింది. అంకల్ ఇటు చూడండి, అంకల్ 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 ఇటు చూడండి. ఒక్క నిమిషం అంకల్ ఇటు చూడండి. అంకల్ వచ్చారా?
సార్ ముత్తాత అయ్యారు తప్పకుండా స్వీకరించాలి. అమ్మ ఇటు చూడండి, ఇటు చూడండి. అని నేను కట్టె తీసుకొని వద్దామని అనుకున్నా కానీ ఏంటంటే నేనే తీసుకొచ్చి ఇస్తే ఇంట్లో ముసలి లెక్క చేస్తున్నది వయసు లెక్క ఉన్నాం కదా అని తీసుకురాలేదు. కట్టె తీసుకొచ్చి ఇప్పుడు ఆయన ఏం చేసేవాడు, ఎందుకంటే డాన్స్ చేసుకుంటూ వచ్చిండు ఇక్కడికి. నాకు కట్టేందుకు అంటాడు. లేకుండానే నడవాలా. శెట్టి గారి గురించి చిన్నగా వాళ్ళ వేదాంశి గురించి. వేదాంశి వెలసింది మా శెట్టి గారింట, ముత్తాత అయ్యానని మురిసిపోతున్నారండి. మా శెట్టి గారి ఆనందానికి అవధులు లేవండి. వేదాంశి వెలసింది మా శెట్టి గారింట, ముత్తాత అయ్యానని మురిసిపోతున్నారండి. మా శెట్టి గారి ఆనందానికి అవధులు లేవండి. శుభాకాంక్షలు అందించగారండి మీరంతా, వేదాంశికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. మా శెట్టి గారికి శుభాకాంక్షలు అందించండి. వేదాంశికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. అనూష ప్రకాష్ల సుపుత్రిక ఈ చిన్నారి, మా శెట్టి గారికి ముని మనవరాలండి. అనూష ప్రకాష్ల సుపుత్రిక ఈ చిన్నారి, మా శెట్టి గారికి ముని మనవరాలండి. మా శెట్టి గారిలా నవ్వులే పంచాలి, వేదాంశి అంటే వేణోళ్ళ పొగడాలి. మా శెట్టి గారిలా నవ్వులే వేదాంశి అంటే వేణోళ్ళ పొగడాలండి. శెట్టి గారికి శుభాకాంక్షలు అందించండి. ఆయుష్మాన్ భవన్ అంటూ వేదాంశిని దీవించండి. వేదాంశి అందచందాలలో అవ్వాలి రాకుమారి, వినయ విధేయతలలో ఈమె ముందుండాలి. అందచందాలలో అవ్వాలి రాకుమారి, వినయ విధేయతలలో ఈమె ముందుండాలి. చదువులలో వేదాంశి సరస్వతిగా మారాలి. ఆట శుభాకాంక్షలు అందించండి. ఆయుష్మాన్ భవ అంటూ ఆశీస్సులు అందించండి. వేదాంశి వెలసింది మా శెట్టి గారింట, ముత్తాత అయ్యానని మురిసిపోతున్నారండి. మా శెట్టి గారి ఆనందానికి అవధులు లేవండి. చిన్న పాప దీవించండి. వేదాంశి వీడియోలో వచ్చిందండి. ఒకసారి మీరు మీ శుభాకాంక్షలు తెలియజేయండి. మీరు ఇక్కడ ఉండండి. మీ అమ్మాయి చూసిందా మిమ్మల్ని? పోయిందా? కొద్దిగా కనబడుతుందా? అంకుల్ వీడియో గట్టి దీవించండి. గట్టిగా సౌండ్ వస్తలేదు. ఈ వీడియో చూసుకుంటారు కాదు 100 రోజులు. మీరు ఇట్లా వస్తే ఎట్లా సార్? ఆయుష్మాన్ హాయ్ వేదాంతి, గాడ్ బ్లెస్ యూ. హాయ్ వేదాంతి, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ మే గాడ్ బ్లెస్ యూ. బంగారు తల్లి వేదాంశి శతదినోత్సవ శుభాకాంక్షలు. ఆశీర్వాదం చేస్తారు. అలా పట్టుకో. ఆన్లైన్ ఆశీర్వచనం. జరా చైలు తగ్గు అడ్డం వస్తున్నాయి. వెంకటేశాయ నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాడ్యాభ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాద్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాద్. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గణానామస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద బ్రహ్మణం ఆనశృణ్వన్నస్త్రీభిషీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వావనీర్దు దీనామవిత్రవతు. ఓం శ్రీ మహాదేవ్యై చ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావరియోర్మధ్యప్రదేశే శ్రీహరిహరగురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమానవ్యావహారిక చాంద్రమానేనం శ్రీక్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతు फाल्गुणमासे बहुलपक्षे दशमीति दिव्यां हिन्दुवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् గోత్రం చెప్పమ్మా. గోత్రం ఏంటమ్మా? ఇదుకుల. ఆయన పేరు ఇరుకుల. చెప్పు. నాగా ఇదుకుల గోత్రోద్భవస్య ప్రకాశ్ నామధేయస్య ధర్మపత్రి అనూషా నామధేయస్య తొలిపుత్రిక వేదాంశీ నామధేయస్య సకుటుంబ సపరివార సమేతస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం చింతిత మనోరథసిద్ధ్యర్థం సకల దేవతారాధనం కరిష్యే. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దివ్య సాకేతరామానుగ్రహ ప్రాప్తిరస్తు. కులదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. గ్రామదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. నవగ్రహ దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ వీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః సప్తైతాన్ సంస్మరే నిత్యం. మార్కండేయాష్టమం జీవేద్వశర్తం ప్రాజ్ఞః అపమృత్యువర్జితः. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే కమేం కామాం కామకామాహ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ దదాతు. కుబేరా వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं क्षोभरहितः. ब्राह्मणाः सन्तु निर्भया. अपुत्राः पुत्रिणः सन्तु. पुत्रिणः सन्तु पौत्रिणः. अधनाः सधनाः सन्तु. जीवन्तु शरदां शतं. చిరంజీవి వేదాంశి శెట్టి గారు పెద్దలు గౌరవనీయులైన శెట్టి గారు ముత్తాత అయ్యారు. అలానే ఆయన ముని మనవరాలు, ఆయన యనమనవరాలు. ఈ మనవరాలకి ముని మనవరాలు వచ్చేంత వరకు కూడా ఆయుష్ పోసుకొని అలానే మనందరం కూడా ఆ అనుగ్రహాన్ని అరే ఉంటావు చూడు. ఏడుకొండలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సభాముఖంగా భక్తిపూర్వకంగా వినమ్రంగా వేడుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి. చిన్న అందిస్తూ ఉంటాం. శెట్టి గారి ఇప్పుడు స్పందన. ఓకే ఓకే. సన్మానం సన్మానం. ఓ ఓ హే హే ఓ హే హే సారి యనమనవరాలు పుట్టినప్పుడు కూడా మనందరిని పిలిచి ఇలానే టిఫిన్లు భోజనాలు అప్పుడు భోజనాలు పెట్టాలని అంత అనుగ్రహాన్ని ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. స్పందన స్పందన నోడుతోట డాన్స్ తోట అన్నీ నేను నాకు ఇప్పుడు 83 సంవత్సరాలు రేపు ఎంటర్ అవుతున్నాను. రేపు ఏప్రిల్ 11th. నేను ఎప్పుడు కళకు అసలు అన్నమాట. నేను ముత్తాత
అనిపించుకునే వరకు నాకు దేవుడు ఆయుష్ ఇస్తాడా అని అనుకుంటువాడిని. కానీ ఆ కోరిక భగవంతుడు నాకు తీర్చాడు. ఇదే టైంలో నేను లాఫింగ్ క్లబ్లో ఉండడం కూడా నాకు చాలా అదృష్టం. కాకపోతే ఇటువంటి అవకాశం దానికి మీరందరూ వదిలేసండి. నిజంగా చెప్పాలంటే చాలా మంది మా రిలేటివ్స్ మా అమ్మాయిని అడుగుతారు, నాన్నగారు ఇంత యాక్టివ్గా ఉంటారు, మీ నాన్నగారికి కారణం ఏంటంటే అతనికి ఏమి లేదు, ఆక్సిజన్ వాయువు అంతా అతనికి లాఫింగ్ క్లబ్బే. ఎప్పుడు కూడా ఒక వారం రోజులు ఇక్కడ ఉండవయ్యా అంటే ఉండరు, అతను ఉండిన దృష్టి అంతా అదే అని అంటారు. నిజంగా చెప్పాలంటే నేను చాలా ఒక 15 రోజులు యశోద హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత కొంచెం రికవర్ అయ్యాను. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. నిజంగా చెప్పాలంటే ఈ లాఫింగ్ క్లబ్ వాళ్ళు ఒకటిని మీ అందరూ విశేషం కూడా చాలా గొప్ప. దేవుడు అందరు విశేషే మనకు ఆయుషిస్తారు, చాలా గొప్పతనం. దాంట్లో ఇప్పుడు ఈ మునుగురాలు అయిన తర్వాత నేను ఇక్కడ ఉండడం, ఇదంతా కార్యక్రమం చేయడం చాలా గొప్పగా ఉన్నది. మా అమ్మాయి ఏంటన్నదంటే, నేను అన్నాను, అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చిన్న బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటాను అన్నాను. అయ్యో నా నోటంటే నేను చెప్తాను అనుకున్నాను, నీ అభిప్రాయం కూడా మంచిదైంది, చాలా సంతోషం, చేసుకో, చాలా సంతోషం. నేను గిఫ్ట్లో ఆఫర్ చేస్తాను, నువ్వు కావాలంటే బ్రేక్ఫాస్ట్ పెట్టుకో, అది కూడా నా దగ్గర డబ్బులు తీసుకో అని పాపం డబ్బులు ఇచ్చేసాను. నేను అందులో బ్రేక్ఫాస్ట్ నేను పెట్టుకుంటాను, తర్వాత గిఫ్ట్లో మీరు ఇచ్చుకోండి పర్వాలేదు అంటే అప్పుడు అన్నది, ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కదా నాన్న, ఈ నెక్స్ట్ మంత్ నీ బర్త్డే కదా, ఆ బర్త్డేకి బ్రేక్ఫాస్ట్ నేను స్పాన్సర్ చేసిన. నేను కామెంట్ చేయకూడదు, జనరల్గా అబ్బాయిలు కూడా అమ్మాయిలకే ప్రేమ ఎక్కువండి. ఏమైనా చెప్పండి, అలాంటి అబ్బాయిలు కోపాలు వస్తాయి. కానీ పెళ్ళైన తర్వాత మోడలు లోనికి అడుగు పెట్టిందంటే అసలు ఫస్ట్ సంతోషించింది ఎవరు? మామగారు. ఎందుకంటే అది ఈ వంశ వృక్షం ఉంటుంది చూసారా, ఆ వంశవృక్షం మళ్ళీ ఇంకో బ్రాంచ్ వస్తుంది, ఇంకో బ్రాంచ్ వస్తుంది, ఇంకో బ్రాంచ్ వస్తుంది, ఇంకో బ్రాంచ్ వస్తుంది. ఈ వంశం ఉంటే కోడలు మనకి వంశవృక్షాన్ని ఇలాగ బ్రాంచెస్ ఎలా ఇస్తుందో అలా ఇస్తారు. అంచేత ఫస్ట్ మామగారు సంతోషిస్తారు, అత్తగారు కూడా ఉంటుంది, కానీ ఈ కోడలు అలాంటి కొంచెం ఉంటుంది. ఏదైనా గివ్ అండ్ టేక్లోని మనం అడ్జస్ట్ అయిపోవాలి, అంతకంటే పెద్ద ఏమీ లేదు. మన కోడలను కూడా కూతురు అనుకోవాలి, కూతురు కూడా. ఒక్కసారి ఒక్క విషయం, ఇప్పుడు కూడా ఏ ఆడవాళ్ళైనా సరే అమ్మగారి యొక్క ఫీడింగ్ లేకపోతే ఏ కోడలైనా మంచిదే. అమ్మగారులో జర కొడతారు. బాగా చెప్పారు, భలే చెప్పారు. కరెక్ట్ అనుభవంతో చెప్తున్నాను. అలాగని కొంతమంది అంటారు, మరి మీ అమ్మాయిని కూడా అలాగిస్తున్నారు, వాళ్ళు కూడా అలా అనుకుంటారు కదా. కానీ మన అమ్మాయిలని పెన్షన్లోని బ్రాటప్లో ఉంది. నేను గర్వంగా నేను చెప్తున్నాను. ఒక్క 5 నిమిషాలు అంటే ఇంకేం లేదు. నేనే గొప్పగా చెప్పుకుంటాను, మనం అమ్మాయిని పెంపకంలో ఉంటుంది, పెంపకంలో ఉంటే చాలా. ఇప్పుడు ఏం చిన్న ఎగ్జాంపుల్, ఈ అమ్మాయి నాకు మా పెద్ద అమ్మాయి చాలా ప్రేమ, ఏ అమ్మాయి అయినా ప్రేమే. ఈ అమ్మాయికి మా అల్లుడి గారికి 4 అన్నదమ్ములు, ఈ రికార్డు 4 అన్నదమ్ములని ఆ అత్తగారు మా అమ్మాయి దగ్గర ఉన్నందుకే ప్రిపేర్ చేస్తారు, ఇక్కడే ఉంటారు, సేవ చేసుకుంటారు. మిగతా అన్నదమ్ములు 4 ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు, ఆస్తుంది, పాడు. ఇప్పుడు ఆవిడ బెడ్ రీడర్, చెప్తున్నా, బెడ్ రీడర్. అలా అయినా సరే వదలలేదు, చూసుకుంటుంది. అట్లాగా మనకి ఉండాలి. పెద్దవాళ్ళు ఎలా వస్తారు? నేను మా నాన్న అది మా మనవరాలు అన్నది, మా మనవరాలు మొన్న వెళ్ళింది, బెడ్ రీడర్ నేర్పోయింది. చూడడానికి కష్టం. ఈవిడ ఎంప్లాయ్, ఈ సంటిదాన్ని 40,000 రూపాయలు పెట్టుకొని 2 మనుషులు పెట్టుకుంది.
నా కొడుకు కూతురు అడిగింది 40,000 కూడా మీరే భరిస్తున్నారా, మిగతా అన్నదమ్ములు లేరా అన్నారు. మీ కొడుకు కూతురు అట్లా కదమ్మా. మరి మా నాన్నగారు అంటే మీ తాతగారు కూడా ఎలాంటి సమస్య వస్తే మీరు కూడా చూసుకుంటారు కదా. అంచేత ఇది మన బాధ్యత అట్లాగ ఉంటుంది. కానీ నేను చెప్పాలంటే నా సంతోషానికి అవధులు లేవు. చాలా 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 సంతోషం. వెరీ గుడ్ చాలా సంతోషం. థ్యాంక్ యూ ముత్తాత గారు. బాయ్ బాయ్ అన్న. మనం ఒకసారి ఈ వీడియో రండి, అవధులు లేవండి, వేదాంసి వెలసింది మా సెంట మురాలలో అవ్వాలి రాకుమారి, వినయ విధేయతలలో ఈమె ముందుండాలి, అందచందాలలో అవ్వాలి రాకుమారి, వినయ విధేయతలలో ఈమె ముందుండాలి, చదువులలో వేదాంసి సరస్వతిగా మారాలి, ఆట పాటలలో సాటి లేనిదవ్వాలి, మా శెట్టి గారికి శుభాకాంక్షలు అందించండి, ఆయుష్మాన్ భవ అంటూ వేదాంసిని దీవించండి. వేదాంసి వెలసింది మా శెట్టి గారింట, వేదాంసి వెలసింది మా శెట్టి గారింట, ముత్తాత అయ్యానని మురిసిపోతున్నారండి, మా శెట్టి గారి ఆనందానికి అవధులు లేవండి, శుభాకాంక్షలు అందించగా మీరంతా రండి, వేదాంసికి ఆశీస్సులు అందించండి. వేదాంసి వెలసింది మా శెట్టి గారింట, వేదాంసి వెలసింది మా శెట్టి గారింట, వేదాంసి వెలసింది మా శెట్టి గారింట. థ్యాంక్ యూ.